ఇక్కడ ప్రయాగరాజులో ఉన్న మహాకుంభమేళాలో ఇది 144 ఏళ్లకోసారి వస్తుంది. దీని వెనుక ఎంతో సైన్స్, సంప్రదాయం, నాగరికత అంశాలున్నాయి. అన్నింటికీ మించి ప్రజలు. గత 3 రోజుల క్రితం అనుకుంటా 1.5 కోటి మంది ఇక్కడ పవిత్ర స్నానాలు చేశారు. ఒక్క రోజులో ఎలాంటి సంఘటనలు లేకుండా. వచ్చే 35 నుంచి 40 రోజుల్లో 40 కోట్ల మందికి పైగా ఇక్కడ పవిత్ర స్నానాలు చేయనున్నారు. భూమి మీద మరెక్కడా ఇలాంటి ప్రదేశం లేదు. ఇక్కడ జరుగుతున్నది తర్కానికి అందని విషయం. దీన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాలి. మీరు మతపరులైనా కాకపోయినా, ఆధ్యాత్మికులైనా కాకపోయినా, మీరు ముక్తి కోరుకుంటున్నా లేదా బంధనాల్ని కోరుకుంటున్నా దాంతో సంబంధం లేదు. ఈ గొప్ప నాగరికతా ఘట్టాన్ని భారతదేశంలో ఉండి కూడా మిస్ అవ్వడం గొప్ప అద్భుతాన్ని కోల్పోవడమే. అలా చేయకండి. ఒక పూట రండి, వచ్చి ఇక్కడ అద్భుతాన్ని అనుభూతి చెందండి. స్పెషల్ రోజుల్లో వస్తే ఇప్పుడున్న జనం కంటే 25 రెట్లు ఎక్కువగా ఉంటారు. దీన్ని మీరు తప్పక అనుభూతి చెందాలి. భారతదేశంలో పుట్టిన వాళ్ళు 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహాద్భుతాన్ని మిస్ కాకూడదు. తర్వాతిసారికి ఖచ్చితంగా మీరుండరు. కాబట్టి ఈసారే వెళ్ళండి. నేనైతే ఉండను. సరేనా?